హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను ల్యాప్టాప్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా పెన్ డ్రైవ్ను ల్యాప్టాప్ యొక్క 3.0 USB పోర్ట్కి కనెక్ట్ చేయండి. ఇప్పుడు డెస్క్టాప్ మీద కనిపిస్తున్న దిస్ పీసీని ఓపెన్ చేయండి. మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన సోనీ పెన్ డ్రైవ్ ఇక్కడ చూపిస్తుంది. ఈ యూఎస్బి పెన్ డ్రైవ్ను ఓపెన్ చేయండి. ఈ పెన్ డ్రైవ్లో ఫొటోస్, వీడియోస్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఫోటోషాప్ 7.0 సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇప్పుడు ఈ ఫొటోస్ను, వీడియోస్ను, సాఫ్ట్వేర్ను ల్యాప్టాప్లోకి కాపీ చేద్దాం. ఇప్పుడు దిస్ పీసీను ఓపెన్ చేయండి. ఈ విండోను రైట్ సైడ్లో పెట్టండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో పెన్ డ్రైవ్లో ఉన్న డేటాను ఏ డ్రైవ్లో అయితే కాపీ చేయాలి అనుకుంటున్నారో ఆ డ్రైవ్ను ఓపెన్ చేయండి. నేనైతే డి డ్రైవ్లో కాపీ చేయాలి అనుకుంటున్నాను. సో డి డ్రైవ్ను ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు డి డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఆ న్యూ ఫోల్డర్కి పెన్ డ్రైవ్ డేటాని నేమ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ముందుగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫోటోషాప్ 7.0 సాఫ్ట్వేర్ని ల్యాప్టాప్లోకి కాపీ చేస్తున్నాను. ఫోటోషాప్ 7.0 సాఫ్ట్వేర్ ఫోల్డర్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్లో ఉన్న విండోలోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సాఫ్ట్వేర్ ఫోల్డర్ కాపీ అవుతుంది. కాపీ అయిన ఫైల్ మీద కర్సర్ పెడితే ఆ ఫోల్డర్ యొక్క సైజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. 332 MB చూపిస్తుంది. కాపీ అయిన తర్వాత ఒరిజినల్ ఫైల్ మరియు కాపీ అయిన ఫైల్ రెండు కూడా సేమ్ సైజ్ ఉండేలా చూసుకోవాలి. ఎంబీ తక్కువ చూపిస్తే ఫైల్స్ మిస్ అవ్వాయని అర్థం చేసుకోవాలి. అలా ఫైల్స్ మిస్ అయిన ఫోల్డర్ని డిలీట్ చేసి మళ్ళీ కాపీ చేసుకోవాలి. సింగిల్ ఫైల్స్ని కాకుండా 3-4 ఫైల్స్ని ఒకేసారి కాపీ చేయాలి అనుకుంటే కీబోర్డ్లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకొని ఫైల్స్ను సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. 3 ఫొటోస్ కూడా కాపీ అవ్వాయి. వీడియో ఫైల్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కాపీ చేసుకోవచ్చు. మొత్తం ఫైల్స్ అన్ని ఒకేసారి కాపీ అవ్వాలి అంటే కీబోర్డ్లో Ctrl+A కీను ప్రెస్ చేయండి. ఫైల్స్ ఆల్ సెలెక్ట్ అవుతాయి. ఆల్ సెలెక్ట్ అయిన తర్వాత కీబోర్డ్లో Ctrl+Cను ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసిన ఫైల్స్ అన్ని కూడా కాపీ అవుతాయి. ఇప్పుడు ఈ ఫైల్స్ని మీరు ఎక్కడ పేస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేసి కీబోర్డ్లో Ctrl+Vను ప్రెస్ చేయండి. ఫైల్స్ అన్ని కూడా పేస్ట్ అవుతాయి. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, సాఫ్ట్వేర్స్ను ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవచ్చు. డేటా కాపీ చేయడం కంప్లీట్ అయ్యాక పెన్ డ్రైవ్ను డైరెక్ట్గా ల్యాప్టాప్ నుండి తీయకూడదు. సేఫ్ రిమూవ్ చేసి మాత్రమే తీయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. టాస్క్ బార్లో ఉన్న అప్ యారో ఐకాన్పై క్లిక్ చేయండి. పెన్ డ్రైవ్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. ఇజెక్ట్ స్టోరేజ్ మీడియా అని ఓపెన్ అవుతుంది. దీని కింద మీరు ఏదైతే పెన్ డ్రైవ్ ల్యాప్టాప్ కనెక్ట్ చేశారో ఆ పెన్ డ్రైవ్ యొక్క నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసిన పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ను తీసుకోండి. ఈ విధంగా పెన్ డ్రైవ్లో ఉన్న ఫొటోస్, వీడియోస్, సాఫ్ట్వేర్స్ను ల్యాప్టాప్లోకి కాపీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్ బేసిక్స్ పార్ట్ 52 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.